మానువంశమునందు ప్రభుడవై జన్మించి అఖిల విద్యలనెల్లా అభ్యసించి తాటకి మర్దించి తపసి యాగముగాచి శిలను శాపము మాన్పి శ్రీని చేసి శివుని చాపము ద్రుంచి సీతను పెండ్లాడి పరశురాముని త్రాణభంగపరచి తండ్రి వాక్యమునకై తమ్మునితో గూడి వైదేహి తోడను వనము కరిగి కరదూషణాదుల ఖండించి రాక్షస మారీచ మృగమును మడయజేసి రాక్షస రాజగు రావణుడే తెంచి సతిగొని పోవంగ శాంతమలర సుగ్రీవుని గనుగొని సుముఖుడై ఎప్పుడు వాలిని వధించి వరుసతోడ రాజ్యమాతనికిచ్చి రాజుగా చేపట్టి కిష్కింద ఏలించి కీర్తి వడసి వాయుసుతు చేత జానకి వార్త తెలిసి తర్లి సేతువు బంధించి త్వరను దాటి రావణానుజ కభయంబురయమునొసగి ఘోర రణమందు రావణు గూల చేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప రాజ్యమేలితయోధ్యకు రాజవగుచు రామతారక దశరథ రాజతనయ. భావం: సూర్యవంశపు రాజుగా పుట్టి విద్యలన్నింటినీ నేర్చుకుని తాటకిని సంహరించి శిలారూపమందలి అహల్య శోకమును రూపుమాపి శివుని ధనస్సును విరిచి సీతామహాదేవిని పెండ్లాడి పరశురాముని బలమును భంగము చేసి తండ్రి మాట కొరకై తమ్ముడు లక్ష్మణుడితో సీతతో కలిసి అడవులకు బయలుదేరి అచ్చట కరదూషణులనే రాక్షసులను వధించి రాక్షసుడైన మారీచుడు మృగవేషధారి అయి రాగా వాడిని నిర్జించి రాక్షసరాజైన రావణుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకొని పోగా శాంతిని పొంది సుగ్రీవుని కనుగొని ప్రసన్నుడివై వాలిని వధించి సుగ్రీవునకు కిష్కింద రాజ్యమును ఇచ్చి రాజుగా చేసి పేరుగాంచినావు శ్రీరామచంద్ర. వాయుసుతుడైన హనుమంతుడిని ద్వారా జానకీమాత క్షేమమును తెలుసుకొని వానరసేనతో బయలుదేరి వారధిని నిర్మించి సముద్రమును దాటి రావణుని సోదరుడైన విభీషణునికి అభయప్రదానము చేసి భీకర ఘోర యుద్ధములో రావణుని చంపి విభీషణుని రాజుగా ఏర్పాటు చేసి సీతామహాదేవిని తీసుకొని దేవతలు స్తుతిస్తుండగా అయోధ్యకు వచ్చి రాజ్యమేలినావు రామతారక దశరథ రాజతనయ.